10 కోట్లలో అతి సుందరుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, కోటి సూర్యుల కన్నా తేజోమయుడా, నా ప్రియుడా, ప్రాణనాథుడా, 10 కోట్లలో అతి సుందరుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, కోటి సూర్యుల కన్నా తేజోమయుడా, ప్రియుడా, నా వరుడా, ప్రేమికుడా, పెళ్లి కుమారుడా, ప్రియుడా, నా వరుడా, ప్రేమికుడా, పెళ్లి కుమారుడా. మరి వీరి యొక్క తల్లి వైవాహ జీవితంలో మీ నుండి తండ్రి మరి వివాహం కొరకును అలాగే కావాల్సిన ఏర్పాట్లన్నిటి కొరకును వీళ్ళ సిద్ధపరచమని వేడుకొచ్చు. ఇది మందిరానికి రాబోతున్నా వీళ్ళందరినీ దీవించాల్సించమని వేడుకొచ్చు. చేతులలో ఉన్న మరి పళ్ళను బట్టి, పూలను బట్టి, పలహారాలను బట్టి, వస్త్రాలను బట్టి వివిధ వస్త్రాలను తీసుకురావాలి. ఆమేన్. నీ వాక్యముతో నన్ను కడుగుము, నిర్దోషముగా నిలబెట్టుము, పరిశుద్ధముగా మహిమ కలిగిన నీ వధువుగా సిద్ధపరచుము. నీ వాక్యముతో నన్ను కడుగుము, నిర్దోషముగా నిలబెట్టుము, పరిశుద్ధముగా మహిమ కలిగిన నీ వధువుగా సిద్ధపరచుము. ప్రియుడా, నా వరుడా, ప్రేమికుడా, పెళ్లి కుమారుడా, ప్రియుడా, నా వరుడా, ప్రేమికుడా, పెళ్లి కుమారుడా. మందులను బట్టి అలాగే చేతుల్లో ఉన్న పూలు, పళ్ళు, పలహారాలు, వస్త్రాలు, వివిధ వస్తువులు అన్ని దీవించి ఆశించుకోవాలి.
చేసిన ఈ ప్రధాన కార్యక్రమం మేము జరిగిస్తూ ఉండగా తండ్రి, మీరు మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ సరైన మార్గంలో మమ్మల్ని నడిపించి మీకు మహిమ తెచ్చే విధంగా మేము చేయు కార్యములన్నీ వాడు పాత్రలు చెప్పు సందేశములన్నీ కూడా నీకు మహిమ కలిగించింది ఉండేలాగా సహాయం చేయమని మరి ఇరు పక్షంలో ప్రభా ఇక్కడికి వచ్చినట్టుగా మీ హస్తము చాపండి నాయన. వేల్పుల ప్రేమ్ కుమార్, మరి వేల్పుల అబ్రహాం, మరి కళారాజు కుమారుడిని ఈ దినములను జ్ఞాపకం చేసుకొని మరి తులూరి సంధ్యం ప్రభా, మరి అలాగే ప్రభా స్వామిదాసుని మేలు గారికి ఇచ్చిన కుమార్తెలు ఈ దినమున మీరు ప్రదానం చేయలేదుగా మీ కార్యము చక్కగా యథార్థంగా మరి మేము చేతులకు సహాయం చేయమని చేయవచ్చిన మేమందరం కూడా నీకు స్తుతించగలగా మాకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఈ రోజున మరి మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి భావమైనటువంటి పరిస్థితి దినమున మీరు చెప్పవలసింటున్నారు. అదే సమయంలో అబ్రహాం కల మీరు కూడా సాధ్యం మీ కోడలు చేసుకోవడానికి ఇష్టమైతే అమ్మాయికి తెచ్చినటువంటి బట్టలు మాత్రం తీసుకురండి, అబ్బాయికి తెచ్చిన బట్టలు మాత్రమే తీసుకురండి. నీ పరిశుద్ధ నామమును బట్టి, నీ కృప సత్యమును బట్టి, నీ మహిమకు నీ బిడ్డలను బట్టి, మరి కాపాయ దంపతులను బట్టి, మరి తల్లిదండ్రుని బట్టి, మరి తెచ్చినటువంటి దుస్తులను బట్టి ఎంతో ప్రేమతో ఆనందముతో ఆశీర్వాదంతో నింపబడినటువంటి ఈ యొక్క కార్యమును దీవించి ఆశీర్వదించి తెచ్చిన దుస్తులను తల్లిదండ్రులను మరి అమ్మను తండ్రిని మరి వధువులను ఆశీర్వదించి కార్యక్రమం అంతటి మహిమానికి ప్రభావాలు తండ్రి ఇతరులకు ఒక మాదిరికరంగా వారికి దీవెనకరంగా ఉన్నట్టు దయచేయమని, ఈ జరిగే కార్యక్రమం అంతట్లో మీకు మహిమాని ప్రభావం దయచేయమని, ఇప్పుడు ఎల్లప్పుడూ వీరితో ఉండమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన పేట అతివేదితో మిక్కిలి ప్రార్థించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. God
10-11 వచనాలు చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలె ఉన్నది. నల్ల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. అదేవిధంగా 9, 10, 11 వచనాలు చదువుకుందాం. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిల్చుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియకుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. కొద్ది మాట దేవుడు దీవించునుగా. 24వ అధ్యాయము 49 నుండి 61 వరకు చదువుకుందాము. కాబట్టి నీ యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది ఏడను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది ఏడను తెలియజెప్పుడి. అప్పుడు నేనెంతో పోవలను అటు పోయేదనగా లాభాలు బెతీయులను, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవును గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో నీ ఎదుట రెబుకానున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకిచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్త్రములు ఇచ్చెను. అతడు అతనితో కూడా ఉన్న మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండేది. ఉదయం వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపుడని చెప్పగా ఆమె సహోదరులు ఆమె తల్లియు ఆ చిన్నదాన్ని 10 దినములను మా యొద్ద నుండెను. ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తరువునియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమైనా తెలుసుకుందామని చెప్పుకొని రిబుకాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదునెను. కాబట్టి వారు తన సహోదరి అయిన రిబుకాను ఆమె దాదిని అబ్రహాము సేవకులు అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబుకాను, మా సహోదరి, నీవు వేరేలకు తల్లివగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గాలిని స్వాధీనపరుచుకుందరు గాక అని ఆమెను దీవింపగా రిబుకాయు ఆమె పనికంతలను లేచి ఒంటదానికి ఆ మనిషిని వెంబడి వెళ్ళి అట్లు ఆ సేవకుడు రిబుకాను తోలుకొని పోయాడు. దేవుని మహాకృపను బట్టి మరి ఈ యొక్క శుభకార్యంలో మనం అందరం కూడి ఉన్నాం కనుక మీకు అందరికీ మరొకసారి తెలుపుతున్నా. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మహోన్నతమైన దేవ, మా మంచి కాపరి, మీకు వందనాలు. గత కాలమంతయు కూడి ఉన్న మమ్మల్ని అందరినీ అన్ని విధాలుగా కాచి కాపాడి కృప చూపి భద్రపరిచి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి నీ మందిరంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి దినమును మాకిచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. అవును ప్రభువా, మరి ప్రార్థనల ద్వారాను పాటల ద్వారాను మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు. చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయన, ప్రత్యేకంగా మరి ఈ యొక్క అబ్రహామును వారి సత్యమణిని ప్రేమించి ప్రభువా మీరు ఇచ్చినటువంటి కుమారుని బట్టి కుమార్తెను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. వారి బంధుమిత్రులందరిని బట్టి వందనాలు అయ్యా. మరి ఇంకనూ వారు అభివృద్ధి పొందుటకు సహాయం అనుగ్రహించండి.
అదేవిధంగా నా ప్రభా మరి స్వామి దాసును ఎమ్మెల్యేను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి మరి కుమారుని బట్టి మీకు వందనాలు. ఇదిగో నా ప్రభా మరి పెళ్లి కుమార్తెగా మీరు సిద్ధపరిచినటువంటి పాపను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రములు. కనుక వీరిరువురిని జతపరచుటకు మీ ఇష్టపు చొప్పున జరిగిస్తున్నటువంటి ఈ కార్యం అంతటిలో మీరుండమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన మరి రాబో దినములలో ప్రభు మరి ఎంగేజ్మెంట్ సంచకరువుగా మీరు వారిని సిద్ధపరుస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు. కాబట్టి నా తండ్రి మరి ఇక్కడ ఇరువురి కుటుంబాల మరి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అయ్యా రక్త సంబంధికులు ఉన్నారు కనుక వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభు మరి అయ్యా గారిని మా మధ్యలో ఉంచి అయ్యా మరి తన చేతుల మీదుగా ఇది జరిగించుటకు మరి తనను మీ యొక్క ఆస్తులలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఇదిగో నా ప్రభు ఈ కార్యక్రమం అంతటిలో మీరే అధ్యక్షత వహించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయకరముగా జరిగించుటకు మీ కృప చూపుమని అయా వాక్యం చెప్తున్నటువంటి బిడ్డను మీ యొక్క ఆస్తులలో భద్రపరచుకొని మీ ఏడంతల ఆత్మను తనకు అనుగ్రహించి అయా వారి నోటి మాటగా మీరే మాట్లాడమని ఈ యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని మా ప్రియుడు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వబడతారు. పరమున మృతులు అనగా ఎవరైతే పరిస్థితులు ఏర్పరచబడ్డారో వారు పరలోకం వెళ్తారు. అక్కడ పెళ్లిళ్ళు లేవు, అంటే భూలోకం పెళ్లి కాదు. అక్కడ చాలా మంది అపోహతో ఉన్నారు. మనమందరూ కూడా మహిమలోనికి వెళ్ళిపోతాము, పరలోక దేవదూతల వల్ల మారిపోతాం. కనుక అక్కడ మనం పరిశుద్ధుడైన దేవుని చూస్తూ అక్కడ నిజమైన ఆనందములో తేలిపోతాం. అదే పరలోక సన్నిధి, అదే పరలోక మహిమ మనం చూస్తాం. అక్కడ మనకి ఏ కొరత లేకుండా కన్నీరు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, ఏడు లేదు. అక్కడ పరిశుద్ధమైన దేవుడు మనతో ఉంటాడు. మన ప్రతి ఏమిటి అవసరం తీరుస్తూ ఉంటాడు. ఇంకా మన శరీరం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అలాగే నా బిడ్డను దేవుడు నిజంగా ఏర్పరిచాడు. వెంటనే పేరేంటమని అడిగి తెలుసుకున్నాడు. దగ్గర ఉన్నటువంటి కొన్ని కడియములు ఇచ్చాడు. తర్వాత ఆయన అక్కడ బయట ఉన్నప్పుడు మరి చాలా చక్కగా పిలిచారు. అయ్యా మీరు లోపలికి రండి, దేవుని మరి సేవకులా మీరు రమ్మని పిలుస్తున్నారు, లోనికి రమ్మని పిలుస్తున్నారు. ఏమని రాబడిందంటే లాభాను యెహోవాను ఆశ్రయించిన వాడా లోనికి రమ్మని ఎలియాజరును పిలిచాడు. వచ్చిన సంగతి చెప్పాడు. మరి మీరు మీ యొక్క అమ్మాయిని మా యజమానికి ఇస్తారా, యజమాని కుమార్కి ఇస్తారని చెప్పినప్పుడు వాడు నిజమే అని 50వ వచనములో ఒక మంచి మాట పలికారు. కొన్ని కార్యములు ఎలా ఉంటాయంటే అవి చక్కగా లైన్గా వెళ్ళిపోతుంటాయి. అది ఎక్కడన్నా కొంచెం అటు ఉందంటే మనం కొంచెం ఆలోచించాలి. ఇది దేవుని సంకల్పమా, దేవుని చిత్తమా కాదు. కనుక ఇక్కడ ఇవన్నీ సచావు తగినాయి. కనుక అమ్మాయిని పిలిచి అడిగారు, అమ్మ నువ్వు వెళ్తావని అడిగానే. మరి ఎప్పుడైతే తన యొక్క ఊరిలోనికి వస్తున్న సమయంలో అక్కడ ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ పెళ్లి కుమారుడు భార్య కొరకు కనపడలేదు. ఈరోజు పెళ్లి కుమార్తెను చూస్తే కానీ, మాట్లాడితే కానీ, నచ్చితే కానీ పెళ్లి చేసుకుంటా చెప్పలేదు. కానీ అక్కడ ఇస్సాకు అవన్నీ ఏమీ లేదు. ఆయన దేవుడితో గడుపుతున్నాడు. అయ్యా నీ చిత్తమే సిద్ధించబడగాక అని పూర్తిగా తాను హృదయాన్ని దేవునికి అర్పించాడు. ఆయన ఎన్నోసార్లు ఏడ్చాడు, ఎన్నోసార్లు కన్నీళ్ళు విడిచాడు. అంతకుముందు తన తల్లిని కోల్పోయి ఏడ్చి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ దైవ ఆత్మతో నింపబడినటువంటి కుమారుడు ఇస్సాకు. ఈరోజు పెళ్లి కుమారుడు అదే మనసులో కనుక ఉండగలిగితే చూసారా, అన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మన కళ్ళ కంటే దేవుని కళ్ళు చాలా చక్కగా చూస్తాడు. మన కళ్ళ కంటే, మన దృష్టి కంటే ఆయన దృష్టి చాలా గొప్పది. ఆయన లోన కూడా చూస్తాడు, హృదయాంత రంగములు పరిశీలిస్తాడు. కనుక మనం పై రూపము చూసి సరే అంటాం, కానీ దేవుడు ఆంతరిక చూస్తాడు. కనుక ఈ యొక్క బిడ్డ విషయంలో దేవుని అద్భుతం జరిగేది. ఆ విధంగా ఆ కుటుంబం కట్టబడేది. ఈ రోజులో మనం కట్టబడుతున్న కుటుంబాలన్నీ కూడా మనము కూడా దేవుని చిత్తానుసారంగానే వెలవరుస్తున్నాం. కనుక స్వామిదాస్ ఎమ్మెల్యే వారి కుటుంబంలో ఈ బిడ్డ మరి వారు 2వ కుమార్తెగా వారికి ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఈ బిడ్డను ఎంతో పెంచి పెద్ద చేసి మరి అమ్మాయిని చదివించి చక్కగా ఉద్యోగస్తురాలుగా ఈ దినం ఆ బిడ్డ మరి ఉన్నతమైన శిఖరాలకు వెళ్తున్న సమయంలో
ఆమెకు వివాహం కావాలనే దృష్టితో వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిలబడ్డారు. దేవుని బిడ్డలారా, ప్రధానం అంటే ముఖ్యంగా ఇద్దరు పూర్తిగా ఇష్టపడారు. వారి హృదయంలో ఏమి ఆటంకాలు లేకుండా చేసుకోవాలి. అంటే వారి హృదయం రాజుతో ఉండాలి. సో సంధ్య జీవితంలో ఈ రోజు తన ఒక పురుషుడు తన హృదయంలో వచ్చేస్తున్నాడు. ఇక ఆయనను ఏ విధంగా నేను సంతోషపరచాలో, ఆనందింపచేయాలో, ఏ విధంగా భవిష్యత్తు ఉండాలో అంత కూడా ఆయన మీద నీకున్న మక్కువను, ప్రేమను పెంచుకొని ఆయనకు లోబడడానికి అన్ని విధములుగా సిద్ధపాటు కలిగి ఉండడమే ఈ ప్రధానం నుంచి పెళ్లి వరకు జరిగి చేసుకునేటువంటి వారిని నిజంగా ప్రేమించాలి, ఆదరించాలి. ప్రేమ అనేది 2 మాటల్లో చెప్పాలంటే ప్రేమించడమే కాదు, ఆదరించడమే కాదు, ప్రేమలో మరొక గుణము క్షమించడం. సో క్షమించే హృదయమే నిజమైన ప్రేమ. మనకన్ని ఆత్మ వరములన్నింటిలో ప్రేమ అంత గొప్పది. ఎందుకంటే దేవుడితో భాషలో నేను మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడని అంటాను. కనుక ఆ ప్రేమ దేవుని ఆత్మయే మనలో ప్రేమను కుమరిస్తుంది. కనుక మరి కుమారుడు ఈ సమయంలో మరి ప్రేమ కుమారుడు నిజముగా తన హృదయంలో దేవుని ప్రేమ కుమరించబడాలి. సంధ్యా హృదయంలో కూడా దేవుని ఆత్మ కుమరించబడితే వీరిద్దరు కూడా వారి దేవుని చిత్తం నెరవేర్చబడ్డకు ఏ దినమైతే పెళ్లి జరుగుతుందో ఆ దినమున నిజముగా వారు సంతోషంగా ఒకరికొకరు కలుసుకోవడానికి ఏమాత్రము అనగా అడవు చేయరు. వీరిద్దరిని అక్కడ తీసుకెళ్తున్నాను. మైక్ తీసుకురాబాబు. ప్రభుని యేసును చూచి వచ్చినాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా బాబు, ఈ భూలోకములు ఎవరు లేనటువంటి మహాదివ్యమైన నరుల కంటే అతి సుందరుడు అయి ఉన్నావు. నీ పెదవుల మీద దయాలసం పోయబడినది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించాడు. కనుక ఈ సమయంలో మరి బిడ్డలను యేసు క్రీస్తు నామములో వీరిద్దరిని కూడా ఆశీర్వాదములోనికి మనం తీసుకొస్తున్నాం. అయితే 9వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఒఫీరు ప్రజ్ఞతో అలంకరించుకొని ఈ గుడిపాష పిలుచున్నది. కుమారి ఆలకించము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించు. నువ్వు వారికి నమస్కారం చేయగలవా? ఒకసారి చూపించండి. చేస్తాను రిసీవ్ చేసుకోలేదా? చేసుకోండి సార్. ఫోటోగ్రాఫర్స్, ఈయన నీ రాజు, నీ సౌందర్యం కోరినాడు. కనుక ఆయనకు నువ్వేం చేయాలా? నమస్కరించాలి. నువ్వేం చేయాలా? రేపు కుమార్ నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నువ్వు ఆమెను ప్రేమించాలి. ఆమె వరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ప్రార్థన ఏం చేసి తెలుసా? నిజంగా నీ ప్రార్థన యథార్థంగా నువ్వు చేయగలిగితే ఆమె మనసు అంతటా మారుస్తుంది, అద్భుతాన్ని చేస్తుంది. అలాగే సంధ్య కూడా ప్రార్థన చేస్తే దేవుడు ప్రేమ కుమార్ మనస్సును కూడా తనకిష్టమైన రీతిగా మలచగలరు. ప్రార్థన శక్తి అది. ఏ తల్లి అయితే కుమారుడు ప్రార్థన చేస్తే కుమారుని మనస్సు మారిపోతుంది. ఎవరు బిడ్డలారా, మరి మనకు చాలా చక్కగా పరిచయమైనటువంటి ఒక అమ్మగారిని మీకు చెప్పేస్తాను. ఆమె ఎవరు? జాన్ వెస్లీ తల్లి. చూసారా? సుసన్న వెస్లీ. ఆమె తన కుమారుడైన చార్లెస్ కొరకు ప్రార్థించేది. బిడ్డ మనస్సు చక్కగా దేవుని చిత్తానుసారం మారుతుంది. ప్రార్థన శక్తి అది. అందుకే సంఘములో ఇప్పుడు ప్రార్థన పరులని గుంపును మనం తయారు చేస్తున్నాం. 10 మంది. ఎందుకు అంటే 10 మంది వారి హృదయాలు ఉన్నటువంటి సమస్తాన్ని, అంటే ఆ 10 మంది యవన బిడ్డలిద్దరినీ ఒక కుటుంబంగా మీరు కట్టబోచున్న వారిని చెల్లించుకుంటున్నాము. అతన్ని వెల్పుల అబ్రహాం గారిని, కళ గారిని మీరు దీవించి ఆశ్రయించి వారికి ఇచ్చిన కుమారుని బట్టి, అలాగే వారి కుమార్తెను బట్టి వందనాలుగా వారి జీవితం అంతా మీకు మాదిరికరంగా ఉండాలన్నా ఈ బిడ్డలను బట్టి, వీరి తల్లిదండ్రులను బట్టి, సంఘాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ రాబోయే దినంలో వీళ్ళ యొక్క వివాహం ఈరోజు నిశ్చితార్థం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో వివాహం కూడా జరగనట్టు కనుక వారి భావి జీవితం అంతా తండ్రి మహిమకరంగా
అనేకులకు మాదిరికరముగా విశ్వాసాన్ని కోల్పోకుండా దినదినము మీ అందు అభివృద్ధి నుంచు దీవించబడుతూ ముందుకు సాగు భావి జీవితాన్ని వీళ్ళ దయచేయమని వేడుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రార్థన సమర్పించి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. సమయంలో మొట్టమొదటిగా ప్రేమ్ కుమార్, సంధ్య. ఓకే, అందరు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు సంధ్య మరి ప్రేమ్ కుమార్కు ఉంగరాన్ని తొడుగుతుంది. ఈ సమయం మీరందరూ చప్పట్లు కొట్టండి. ఓకే, ప్రమాణాన్ని చేస్తున్నారు. సంధ్య నిన్ను నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి దయదాక్షము చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను. దానికి గుర్తుగా ఈ ఉంగరాన్ని ధరింపజేసి ఉన్నాను. కూడా సో సంధ్యాను నేను ప్రేమ్ కుమార్ నిన్ను నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి దయదాక్షం చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకొనుచున్నాను. దానికి గుర్తు ఈ ఉంగరాన్ని నీకు ధరింపజేసి ఉన్నాను. ఓకే, దేవుడికి మహిమ కలుగుగాక. ఓకే, ఈ సమయంలో మరొకసారి మీరు చప్పట్లతో వీళ్ళు దీవించాలి. చప్పట్లు కొట్టి దీవించాలి. ప్రేమ్ కుమార్ ఇప్పుడు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన మా దేవ, నీ ఘనమైన పాదములు స్తోత్రాలు తండ్రి. ఇరు యొక్క దంపతులను రాబోయేటువంటి యొక్క రోజుల్లో తండ్రి జతపరిచినటువంటి యొక్క సమయము సమీపించిందని మేము మనవి చేస్తుంటున్నాము. ఇలాంటి ప్రధానములో మరి అలంకరణ, ఈ ఆశీర్వాదము, మరి నాయన చేసిన ప్రమాణములు తండ్రి ఎంతగానో ప్రేమించి ఆదరించి ఆశీర్వదించి దైవ సేవకుల మధ్య ఇక్కడ ఉన్నటువంటి తండ్రి దైవ బిడ్డల మధ్య మరి నాయన చేసినటువంటి ప్రమాణాలు జీవితకాలం అంతా వర్ధిల్లి ఆశీర్వదించి నీ వైభవకు వారిని కాపాడి దీవించి నడిపించమని సహాయం చేయమని, ఇప్పుడు ఎల్లప్పుడు మాతో ఉండమని, వీరితో ఏర్పరచబడిన దంపతులతో ఉండమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన పేట అతి వినయంతో మిక్కిలి ప్రార్థించాలనుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దివ్యమైన సహవాసం, సమాధానం, సంతోషం ఎదుగో నూతనముగా నాయన ప్రమాణం చేసి ప్రధానంలో పాల్గొంపలు పొందిన ప్రేమ్ కుమారులను సంధ్యకును 20 కుటుంబములను ఇప్పుడు సదాకాలం మీ కృప తోడైనను గాక. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ యొక్క అనాది సంకల్పంలో ఇటు ఏర్పాటును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, ఇదిగో ప్రేమ్ కుమార్ని బట్టి, సంధ్యాన్ని బట్టి మీ పాదాల చెంత మొరపెడుతూ ఉన్నాం. తండ్రి, ఇటు కార్యక్రమానికి వారు చేసిన ప్రమాణాలను బట్టి వారి యొక్క జీవితంలో మీ యొక్క మెండైన మేలు దీవెనలు కుమరించి మీ సన్నిధిలో ఎత్తుపట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిండుగా కురిపించమని వేడుకుంటూ క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. Happy married life, happy married life, we wish you happy married life, happy married life, happy married life. సభ్యులు అందరికీ ఈ యొక్క కార్యక్రమం కోసం ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సద్వినియోగంగా మీరందరూ ఇచ్చినటువంటి ఈ యొక్క సంధ్యారాన్ని కానీ ప్రేమను కానీ నియమించి మీరందరికీ ఆస్వాదించాలని కింద భోజనం కూడా ఉండి మీరందరూ తిని ఆస్వాదించాలని యొక్క మనవి. పాస్టర్ గారు మరియు పాస్టర్మ మరియు అందరూ మాకు ఎంతో సహకారంగా ఉండి మరియు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మొదలు నా యొక్క చిన్నమ్మ రత్నవేలు సుభద్ర ఆమె ద్వారానే మాకు ఈ యొక్క సంబంధము ఏర్పడింది. ఆ తర్వాత మాకు ఇంకా ప్రోత్సాహం మా చిన్నమ్మ ఎక్కడున్నా రావాలి ముందుకు సలహా ఇచ్చి మమ్మల్ని కూడా జవహర్ గారు కూడా ముందుకు రావాలని ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము.
కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. La 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 la. కోరుకున్న చిలివి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చిలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే
కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము. లాల 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 బంధము ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం
వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలిసి జీవించమన్నాడు, కలిసి జీవించమన్నాడు. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy married life, happy married life, happy married life. We wish you happy married life. నీలి ముసుగులో మెల్లగా చిరునవ్వులనే చిందిస్తూ ప్రేమానురాగాలతో నీ వరునికై ఏ తెంచుమా. ఇది దేవుని కార్యము, పరిశుద్ధమే బంధము, ఇది ఏ వివాహం. ఘనమైన కార్యం, ఇది ఏ వివాహం. ఘనమైన కార్యం. Everlasting Father, your grace endures forever. Everlasting Father, my Jesus. నిత్యుడైన తండ్రి, నీ కృప నిరతము నిలుచును. నిత్యుడైన తండ్రి, నా యేసయ్యా. మనసు మనసు కలిసే వేళ సంతోషాలే పొంగే వేళ యేసుని ప్రేమ మీ ఇద్దరిలో ప్రవహించాలి, కనపరచాలి. ఇది ఏ వివాహం. ఘనమైన కార్యం,
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని